ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చికెన్ పాప్కార్న్ ఈజీగా చేయొచ్చు. క్రంచీ అండ్ టేస్టీ చికెన్ పాప్కార్న్ కోసం కావాల్సిన ఐటమ్స్: ఒక బౌల్లో బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. 2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 స్పూన్ లెమన్ జ్యూస్, 1 స్పూన్ పెప్పర్, టేస్ట్కి తగినంత సాల్ట్. ఇవన్నీ వేసినాక దాంతో చికెన్ని బాగా కలపాలి. చికెన్ బౌల్ పైన మూత పెట్టి 6 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. నెక్స్ట్ ప్రాసెస్, మనం చికెన్ సీజనింగ్ చేయాలి. ఒక బౌల్లో 1 కప్ మైదా తీసుకోవాలి. ఇందులో 1/2 కప్ కార్న్ ఫ్లోర్ వేయాలి. నెక్స్ట్ 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేయాలి. ఇప్పుడు స్పూన్తో ఈ ఐటమ్స్ అన్ని బాగా మిక్స్ చేయాలి. ఈ పౌడర్ని 2 ప్లేట్స్కి డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ తీసుకొని ఒక ప్లేట్లో ఉండే పౌడర్లో చికెన్ పీస్ తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ రోల్ చేయాలి. ఈ చికెన్ ఇప్పుడు చిల్లు వాటర్లో డిప్ చేసి పెట్టాలి. ఈ చికెన్ ఇప్పుడు సెకండ్ ప్లేట్లో రోల్ చేయాలి. మిగిలిన చికెన్ అంతా సేమ్ ప్రాసెస్లో చేసి పెట్టాలి. ఒక ప్యాన్లో ఆయిల్ పోసి బాగా హీట్ అయ్యాక చికెన్ పీసెస్ అన్ని వేయాలి. ఈ చికెన్ పీసెస్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ గోల్డెన్ కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, చికెన్ పాప్కార్న్ ఎంత కేఎఫ్సీ లాగా వచ్చిందో, కేఎఫ్సీ చికెన్ పాప్కార్న్ లాగా. ఈ చికెన్ పాప్కార్న్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. Thank you for watching this video.